జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. ఈరోజు ఇక్కడ హన్మకొండ చౌరస్తాలో సమావేశమైన ఈ సభకి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, మన వెలుగు, మన జ్యోతి, మన రేవంత్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. వర్షం పడుతున్నా, పిడుగులు పడుతున్నా నేను వస్తున్నా చెల్లె అని ధైర్యం ఇచ్చిండు. ఇప్పుడు మీ అందరి ముందు కూడా అదే ధైర్యాన్ని మన వరంగల్ నగరాన్ని డెవలప్ చేయడానికి ఇస్తాడు. మన వరంగల్లో కాకతీయుల రాజ్యంలో రాజధానిగా వెలుగొందింది, దేశమంతటా తెలుసు. మన వరంగల్ని 10 ఏళ్ల నుంచి నిర్లక్ష్యానికి గురి చేశారు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. కాబట్టి మన వరంగల్కి ఒక మాస్టర్ ప్లాన్ చేయడానికి, అలాగే మనకి ఓఆర్ఆర్ కానీ, ఇండస్ట్రియల్ కారిడార్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్నిటి గురించి అన్నగారు ఆలోచించి మంచి ప్రణాళికతోటి మన వరంగల్ని అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మన సీఎం రేవంత్ అన్న. మీరందరూ కూడా మే 13వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మీ ఆడపడుచుగా నన్ను దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు, మన ముఖ్యమంత్రి గారు వరంగల్ జిల్లా రూపురేఖలు మార్చనటువంటి మన గొప్ప నాయకులు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.